అక్కడ గుర్తుపెట్టుకోవాలి. రాజశేఖర్ రెడ్డి టీఆర్ఎస్ని చీల్చాడు, చీల్చి ఎన్నికలకు వెళ్ళాడు. మొత్తం పోయినటువంటి వాళ్ళు 5 ఓడిపోయారు కూడా అప్పుడు, కానీ 7 గెలిచారు. అది చీల్చడం అంటే నీకు దమ్ముంటే ఆ పని చేయాలి. నువ్వు అట్ట చేసావా? రాజీనామా చేయించావన్నా తీసుకున్నావా? కాంగ్రెస్ నుంచి కానీ అప్పుడు టీడీపీ వాళ్ళని తీసుకున్నప్పుడు కానీ అడ్డకోలుగా చేసి పడేస్తుంది. ఇవాళ నీకు మాట్లాడే నైతిక అర్హత ఎక్కడ ఉంటుంది ప్రాక్టికల్గా? అది అనైతికత కాన్సెప్ట్తో హడావిడి ఉంటుంది. అది పక్కన పెడితే బేసిక్గా ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఇవాళ చేర్చుకుని పరువు తీసుకోదు నాకున్న అవగాహన మేరకు. ఎందుకంటే అది సొంతగా ఎస్టాబ్లిష్ అవుతుంది. అయితే గీత ఇందులో నుంచి వస్తానన్న నాయకుల్ని తీసుకుంటుంది. ఇప్పుడు మొన్నటిసారి ఎంపీ ఎలక్షన్స్కి ముందు ఎవరున్నారు అభ్యర్థులు అనుకున్నారు, అకస్మాత్తుగా బీఆర్ఎస్ సిట్టింగ్లో వెళ్ళిపోయి చేరారుగా, బీజేపీలో గెలిచారు కదా. ఇప్పుడు విశ్వేశ్వర రెడ్డి ఎవరు? ఇంతకుముందు అందులోంచి వచ్చిన ఆయనే కదా. డీకేఆర్ని ఎవరు? కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆవిడే కదా. ఇట్లా అవకాశాలు రాలేదా బేసిక్గా? అట్లా తీసుకుని బీఆర్ఎస్ బలహీన పడితే అందులో వాళ్ళకి గట్టి లేక తన దగ్గరికే వచ్చేటట్టు చూసుకుంటుంది. కానీ విలీనం చేసుకుంటే ఏమైపోద్ది? ఆల్టర్నేటివ్ ఉండదు. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఆల్టర్నేటివ్ అవుతుంది. అప్పుడు 2 జాతీయ పార్టీల మధ్య పోరాటమే ఉంటుంది. అవును, కరెక్టే. కానీ అక్కడ దీని ఇంపాక్ట్ ఏమవుతుంది? రేపు పొద్దున భవిష్యత్ రాజకీయంలో దెబ్బ దానికి అవుతుంది బీజేపీకి.